భయ్యా నాకు న్యూస్ రీడర్ కావాలని చాలా ఆశ ఆకాంక్ష కోరిక ఆతృత అన్ని సార్. అన్ని ఉన్నాయా? అన్ని ఉన్నాయి సార్. అన్ని ఆలున్నాయంటే గ్యారంటీగా నువ్వు అవుతావు. మీరు కొంచెం అవకాశం ఇస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకున్నా సార్. న్యూస్ రీడింగ్. న్యూస్ రీడింగ్ వండర్ఫుల్. దా భయ్యా దీనికోసమే ఈ హెయిర్ స్టైల్ మామూలుగా ఎప్పుడు అంతేనా ఇది? దీనికోసం అలా దీనికోసం ఎవరైనా చెప్పారా అలా ఉండాలని? అంటే కొందరు అబ్జర్వ్ చేసా అందుకోసం. ఆహా ఓకే 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 స్టార్ట్. ఏంటిది? న్యూస్ రీడర్ ఎలా చేస్తారు, ఎలా న్యూస్ రీడ్ చేస్తారు? సరే నేను ముందు ఓపెనింగ్ లోగో మ్యూజిక్ ఇస్తాను, అది అయిపోగానే నువ్వు స్టార్ట్ చేయి. ఓకే సార్. ఓకే కెమెరాలోకి చూస్తావు. రెడీ? కెమెరా ఓకే. నా డ్రెస్ బాగా కనిపిస్తుందా? లైవ్ లైవ్ సార్ సార్ లైవ్. ఎవడా మేకప్ చేసింది? అరే పండు లిప్స్టిక్ కాస్త ఎక్కువ వేయాల్సిందిరా. ఓకే ఇలాగైనా బాగానే ఉన్నానులే. ఎవడా ఈ టేబుల్ పెట్టింది? ఏం సార్ ఇది? ఒక న్యూస్ రీడర్కి ఇచ్చే వాల్యూ ఇదేనా? ఈ టేబుల్ కలర్ ఏంటి? ఇది కలర్ ఏంటి? న్యూస్ చూసేవాళ్ళు నువ్వు చెప్పే న్యూస్ వింటారు కానీ టేబుల్ బాగుందా నీ లిప్స్టిక్ బాగుందా చూడరు, ముందు న్యూస్ వింటారు వాళ్ళు. సరేలే ఒకసారి క్షమిస్తున్నా. ఓకే మూడంతా ఇంట్రెస్ట్ దొబ్బేస్తారండి. ఏంది ఇది? ఒక అఫీషియల్ న్యూస్ రీడర్కి ఉండాల్సిన వాల్యూ ఇదే నమ్మి ఇచ్చేది? ఈయన దగ్గర న్యూస్ లేదనుకుంటా. ఓకే ఎనీవే వెల్కమ్ టు బంచిక్ బొమ్మ న్యూస్. వార్తలకు స్వాగతం. మామూలుగా న్యూస్ రీడర్ అనగానే ఫుల్ కోట్ వేసుకొని నీట్ గా రెడీ చేస్తారు అనుకున్నారా? నేను అలా అనుకున్నా. నిన్న మా వైఫ్ సీరియల్ చూస్తూ ఇస్త్రీ చేయడం స్టార్ట్ చేసింది. సగం మొత్తం అంటే జినిగిపోయింది. సరే మిగతా సగం ఎందుకు నేను జింపుకొని వచ్చేసా. సరే ఓకే ఓకే న్యూస్కి వచ్చేద్దాం. నా పేరు ఫిరంగి, సారీ శివంగి. పేరేంటి తేడాలా ఉంది అనుకున్నారా? నేను కొంచెం అదో టైప్లే. అదే మధ్యపాపడప్పుడే డౌట్ వచ్చింది. శివంగి ఎందుకు పెట్టారంటే దానికి ఒక కథ ఉంది. శివ సినిమాను మా నాన్న వంగి వంగి చూస్తుంటే నేను పుట్టానంట, అందుకే శివంగి అని పెట్టారు. సరే ముందుగా ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. చైన్ లాక్కడానికి వంగినట్టున్నారు ఆయన. అంటే థియేటర్ నుంచి వంగి వంగి చూస్తున్నా అంట. బంగాళాఖాతంలో అల్పపీడనం, సముద్ర తీరాన్ని దాటిన ఋతుపవనాలు, మరో 2 రోజుల పాటు బంగాళా పైన వడియాలు చక్కెర పొంగలాలు అని ఆరబెట్టుకోవచ్చని చెప్పిన వాతావరణ శాఖ. ఓకే ఉత్కంఠభరితంగా సాగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. పాకిస్తాన్ బౌలర్లను ఉతికి ఆరేసిన విరాట్ కోహ్లీ. ఎవడండి ఇక్కడ పేరే పెట్టండి కదా, పేరే ఇది? ఎవడా న్యూస్ రీడర్? కొంచెం వాడండి, అర్థమైందా? ఎప్పుడు దొబ్బొద్దు. మూడంతా ఖరాబ్ చేస్తారు. ఓ ఫుల్ స్టాప్ ఉంటది, ఒక కామా ఉంటది, చూసుకోవాలా ఎలా ఉందో చూసాలా? మైండ్ అంతా ఖరాబ్ చేస్తారు. ఏంటండి ఇది? మేము ఈ ఛానల్ ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటారు, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. ఓకే ఓకే కూల్. కూకట్పల్లిలో కార్మికుల నగ్న ప్రదర్శన. ఎవరాడు? అరే నగ్న ప్రదర్శన కారా ఇది, భగ్న ప్రదర్శన. అంటే మంటలు కాలబెట్టాం అనమాట. మైండ్ సరిగా తెలీదు ఏంటో నా లడ్డూలో ప్రోగ్రామ్. సారీ ఏంటండి రాజ్ కుమార్ గారు, మీరేం చూసుకోవచ్చు కదా, చెప్పొచ్చు కదా. పిలవండి సార్ ఆయన, పిలవండి. అసలు ఇలాంటి షో పెట్టుకొని ఇలాంటి కాస్ట్యూమ్ పెట్టుకొని మమ్మల్ని పిలుస్తారా? ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ మీకంటే ఒక వాల్యూ ఉండదు. ఇది స్కిట్ లా అనిపించలేదు, ఎందుకో ఒరిజినల్ కొడుతున్నా. పంజాగుట్టలో దారుణం, బాయ్ ఫ్రెండ్ మిస్ కాల్ ఇస్తే తిరిగి చేయలేదని చెప్పి యువతి ఆత్మహత్య. దరిద్రం న్యూస్, వేస్ట్ న్యూస్, చెత్త న్యూస్. మైండ్ అన్ని ఖరాబ్ చేస్తారు. వంకాయకు పిచ్చుందని స్పెల్లింగ్ తెలియదు, వాల్యూ తెలియదు. సూపర్. ఎక్కడో వాట్సాప్ లో ఎవరో న్యూస్ రీడర్ ని చూసుంటావు గ్యారంటీగా. సో డెఫినెట్ గా ఆయనలాగే చేసావు. వెల్ డన్, సూపర్. సాధారణంగా న్యూస్ రీడర్స్ కి చాలా కష్టాలు ఉంటాయి పాపం. కింద నుంచి చీమలు కుడుతున్నా పైనుంచి లైవ్ లో ఏ ఎక్స్ప్రెషన్ మారకుండా డైరెక్ట్ గా న్యూస్ చెప్పాలి. సో న్యూస్ రీడర్ కష్టాలన్నీ మనకి తెలియజేసిన మీ పేరు? ప్రశాంత్. హాయ్ ప్రశాంత్, వెల్ డన్, క్లాప్స్, కమ్ ఆన్. సాధారణంగా మన షోలో స్కిట్ కానీ ఏదైనా అద్భుతం జరిగినప్పుడు చాలా బాగుంటుంది. ఇక్కడ రండి సార్. కానీ ఈ స్కిట్ లో మధ్యలో 2-3 సార్లు సైరన్ మోగింది. అందుకు గాను ఈ 2 వేళ్లతో నీ కాలు బొటన వేలు పట్టుకోను మనము. చిట్టి నేనే. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్ యూ, సూపర్.